ఈ వీడియో చూసే ముందు జై హనుమాన్ అని కామెంట్ చేయండి. మార్గశిర మాసంలో చేసే పూజలకు విశేషమైన పుణ్యఫలం సిద్ధిస్తుంది. ఈ మాసంలో వచ్చే బహుళ ఏకాదశిని సఫల ఏకాదశి అని అంటారు. ఈ రోజున విష్ణుమూర్తిని, లక్ష్మీదేవిని పూజించడం వల్ల మీరు చేసిన పాపాలన్నీ నశించిపోయి మీకు అష్టైశ్వర్యాలు చేకూరుతాయి. డిసెంబర్ 26వ తేదీ గురువారం రోజు సఫల ఏకాదశి వచ్చింది. మార్గశిర మాసంలో వచ్చే గురువారాలను లక్ష్మీ వారాలుగా పరిగణిస్తారు. కాబట్టి లక్ష్మీ గురువారం రోజున ఏకాదశి రావడం చాలా అరుదుగా జరుగుతుంది. ఈ ఏకాదశి రోజున ఎలా పూజ చేయాలి అని ఆ పరమశివుడు స్వయంగా పార్వతీదేవికి చెప్పినట్లు పద్మ పురాణంలో చెప్పబడింది. ఇంతటి శక్తివంతమైన ఏకాదశి రోజున విష్ణు స్వరూపమైన వెంకటేశ్వర స్వామిని ఎలా పూజించాలి, పాటించాల్సిన నియమాలు ఏమిటి అన్న విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. మా తెలుగు ట్రూ ఫ్యాక్ట్స్ ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. డిసెంబర్ 26వ తేదీ గురువారం రోజున ఎవరైతే వెంకటేశ్వర స్వామిని భక్తి శ్రద్ధలతో పూజిస్తారో వారికి 5000 సంవత్సరాలు తపస్సు చేసినంత పుణ్యఫలం లభిస్తుందని పండితులు చెబుతున్నారు. అలాగే విష్ణుమూర్తి అనుగ్రహంతో మీ కష్టాలన్నీ తీరిపోయి అఖండ రాజయోగం వరిస్తుంది. ఈ లక్ష్మీ వారమైన ఏకాదశి రోజున స్త్రీలు ఉదయాన్నే నిద్రలేచి తలస్నానం చేయాలి. ముఖ్యంగా ఈ ఏకాదశి రోజున తలస్నానం చేసేటప్పుడు తలకి షాంపూను ఉపయోగించకూడదు. తరువాత ఇల్లంతా శుభ్రం చేసుకుని పసుపు నీళ్ళను చల్లి ఇంటి గడపలకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి ఇంటి ముందు అష్టదళ ముగ్గు వేయాలి. ఈ రోజున మీ ఇంటి ప్రధాన ద్వారం పైన గంధంతో స్వస్తిక్ గుర్తు వేస్తే మీకు లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. అష్టదళ ముగ్గు, స్వస్తిక్ గుర్తు ఉన్న ఇంట్లో లక్ష్మీదేవి స్థిర నివాసం ఉంటుంది. తరువాత మీ పూజ గదిని శుభ్రం చేసి మీ పూజ గదిలో ఉన్న వెంకటేశ్వర స్వామి పటానికి, లక్ష్మీదేవి పటానికి గంధం బొట్లు పెట్టి పూలతో అందంగా అలంకరించుకోవాలి. ఈ రోజున గులాబీ పువ్వులతో పూజిస్తే అష్టైశ్వర్యాలు చేకూరుతాయి. ఈ ఏకాదశి రోజున వెంకటేశ్వర స్వామి పటానికి తులసి మాలను వేస్తే మీ కష్టాలన్నీ తీరిపోయి ఊహించని ఐశ్వర్యం కలుగుతుంది. ఈ ఏకాదశి రోజున పూజ చేసేవారు ఖచ్చితంగా పిండి ప్రమిదల్లోనే దీపారాధన చెయ్యాలి. అన్ని దీపాల కంటే పిండి దీపం ఎంతో శ్రేష్టమైనది. బియ్యం పిండితో చిన్న ప్రమిదలను తయారు చేసి ఆ ప్రమిదలకు కుంకుమతో గోవింద నామాలు పెట్టి నువ్వుల నూనెతో కాని ఆవు నెయ్యితో కాని 5 ఒత్తులతో దీపారాధన చెయ్యాలి. తరువాత దీపానికి నమస్కారం చేసుకుని ఓం గోవిందాయ నమః అనే మంత్రాన్ని 21 లేదా 108 సార్లు జపించాలి. ఇక పూజలో నైవేద్యంగా పచ్చి పాలను అయినా చిన్న బెల్లం ముక్కను అయినా సమర్పించవచ్చు. చివరిగా హారతి ఇచ్చి ధూపం వేసి స్వామివారికి నమస్కారం చేసుకుని మీ మనసులో ఉన్న కోరికను స్వామివారికి చెప్పుకోండి. తరువాత మీ పూజ గదిలో ఉన్న అక్షింతలను తలపైన వేసుకోవాలి. ఈ సఫల ఏకాదశి రోజున ముక్కోటి దేవతలందరూ విష్ణులోకం చేరుకొని విష్ణు కీర్తనలతో, కర్పూర హారతులతో శ్రీ మహావిష్ణువును పూజించి నిద్రలో నుంచి మేల్కొల్పుతారు. కాబట్టి ఈ ఏకాదశి రోజున విష్ణు స్వరూపమైన వెంకటేశ్వర స్వామికి పచ్చకర్పూరంతో హారతి ఇస్తే అకార మృత్యు దోషాలన్నీ తొలగిపోతాయి. ముఖ్యంగా ఈ ఏకాదశి రోజున ఓం నమో భగవతే వాసుదేవాయ నమః అనే మంత్రాన్ని 108 సార్లు జపిస్తే మీ జాతకంలో ఉన్న కష్టాలన్నీ తొలగిపోతాయి. ఏకాదశి రోజు సాయంత్రం సమయంలో ఇంటి ముందు ఖచ్చితంగా దీపాలు వెలిగించాలి. ఎందుకంటే ఈ ఏకాదశి రోజు సాయంత్రం సమయంలో లక్ష్మీదేవి భూమిపైన సంచరిస్తూ ఉంటుంది. ఇంటి ముందు దీపాలు వెలిగిస్తే లక్ష్మీదేవి సంతోషంగా మీ ఇంట్లోకి అడుగు పెడుతుంది. అప్పుల సమస్యలతో బాధపడేవారు 11 యాలుకలను తీసుకుని ఒక దారానికి గుచ్చి మాలగా తయారు చేయాలి. ఆ యాలకుల మాలను వెంకటేశ్వర స్వామి పటానికి వేస్తే వెంటనే మీ అప్పుల సమస్యల అన్నీ తీరిపోయి డబ్బుకు ఎలాంటి లోటు ఉండదు. ఏకాదశి రోజు పూజ పూర్తయిన తర్వాత ఒక నిమ్మకాయను తీసుకుని దానికి కుంకుమ బొట్లు పెట్టి మీ పూజ గదిలో ఉన్న వెంకటేశ్వర స్వామి పటం ముందు పెట్టి ఆ నిమ్మకాయ పైన పసుపు కుంకుమలు వేసి నమస్కారం చేసుకోవాలి. తరువాత ఆ నిమ్మకాయను తీసి ఒక ఎర్రటి వస్త్రంలో మూట కట్టి మీ ఇంటి గుమ్మం ముందు వేలాడదీయాలి.
ఈ ఏకాదశి రోజున ఎవరైతే ఇలా చేస్తారో వారి ఇంట్లో ఉన్న నరదిష్టి మొత్తం తొలగిపోతుంది. ఈ సఫల ఏకాదశి రోజున శ్రీహరిని, లక్ష్మీదేవిని పూజించడం వల్ల భక్తులకు మంచి ఆరోగ్యం, ఐశ్వర్యం, పుణ్యం లభిస్తాయి. అలాగే సకల పాపాలన్నీ తొలగిపోతాయి. ఈ సఫల ఏకాదశి రోజున ఉపవాసం ఉన్న వారికి వైకుంఠ ప్రాప్తి కలుగుతుంది. ఉపవాసం ఉండలేని వారు ఉల్లిపాయ, వెల్లుల్లిని తినకూడదు. ఏకాదశి రోజున సాయంత్రం సమయంలో ఉప్పును తినకూడదు. ఏకాదశి రోజున ఉప్పును తింటే అనారోగ్య సమస్యలు ఏర్పడతాయి. ఈ ఏకాదశి రోజున స్త్రీలు కంటతడి పెట్టకూడదు. స్త్రీలు కంటతడి పెడితే లక్ష్మీదేవి ఆ ఇంట్లో నుండి వెళ్ళిపోతుంది. ఏకాదశి రోజు సాయంత్రం సమయంలో అన్నం తినకూడదు. ఈ ఏకాదశి రోజున తులసి మొక్కను పూజిస్తే కోటి జన్మల పుణ్యఫలం సిద్ధిస్తుంది. తులసి కోట ముందు ఒక నెయ్యి దీపం వెలిగించి నమస్కారం చేసుకుంటే మీరు ఏ కోరిక కోరుకున్నా ఆ కోరిక వెంటనే నెరవేరి మీ ఇల్లు ఐశ్వర్యంతో నిండి ఉంటుంది. ఈ శక్తివంతమైన ఏకాదశి రోజున శ్రీ మహావిష్ణువు రావి చెట్టులో కొలువై ఉంటాడు. ఈ రోజున రావి చెట్టును ముట్టుకుని ప్రదక్షిణలు చేస్తే విష్ణుదేవుడి ఆశీర్వాదం ఖచ్చితంగా మీకు లభిస్తుంది. ముఖ్యంగా ఈ ఏకాదశి రోజున విష్ణు ఆలయానికి వెళ్లి 11 ప్రదక్షిణలు చేస్తే చాలా మంచిది. ఈ సఫల ఏకాదశి రోజున ఐశ్వర్య దీపం వెలిగిస్తే సకల ఐశ్వర్యాలు చేకూరుతాయి. ఉప్పుతో వెలిగించే దీపాన్ని ఐశ్వర్య దీపం అని అంటారు. ఈ రోజున పసుపు రంగు వస్త్రాలు ధరిస్తే మీ జాతకంలో ఉన్న దోషాలన్నీ తొలగిపోతాయి. ఈ సఫల ఏకాదశి రోజున పేదవారికి చిన్న దానం చేసినా సరే 7 తరాలకు తరగని ఐశ్వర్యం లభిస్తుంది. ఈ ఏకాదశి రోజున మీరు స్నానం చేసే నీటిలో 2 లవంగాలను వేసుకుని స్నానం చేస్తే మీపై ఉన్న నరదిష్టి మొత్తం తొలగిపోతుంది. తద్వారా మీరు ఎల్లప్పుడూ సుఖ సంతోషాలతో అష్టైశ్వర్యాలతో జీవిస్తారు. ఈ విధంగా సఫల ఏకాదశి రోజున ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తే కోటి జన్మల పుణ్యఫలం లభిస్తుంది. అలాగే మీ కష్టాలన్నీ తీరిపోయి మీకు అఖండ రాజయోగం వరిస్తుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.